నమస్తే. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే మారుతూ ఉంటాయి. పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం నుంచి నిలబడిన నేపథ్యంలో పిఠాపురం బాగా మారుమ్రోగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురం వరంగా ప్రాముఖ్యత తెచ్చుకున్నారు అక్కడి ఎస్వీఎస్ఎన్ వర్మ. తాజాగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అవి వైరల్‌గా మారుతున్నాయి. పిఠాపురం గురించి వర్మ మాట్లాడుతూ తానక్కడే పుట్టాను అన్నారు. తనకు జన్మనిచ్చిన ప్రాంతం పిఠాపురం అని, తన జీవితం అని కూడా అన్నారు. తాను పిఠాపురం వదిలి ఎక్కడికి పోతాను అని మీడియా ముఖంగా ఆయన ప్రశ్నించారు కూడా. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తన సొంత ఊరు నుంచి విడిచి వెళ్ళిపోతారా అని ఆయన ప్రశ్నించారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారాయి. నిజానికి పిఠాపురం వర్మ బలమైన నాయకుడిగా అక్కడున్నారు. ఆయన 2009, 2014, 2019లలో 3 సార్లు పోటీ చేశారు కూడా. 2014లో అయితే భారీ మెజారిటీతో నెగ్గారు. 25 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నారు. 2024లో ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నారు. అందుకే గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు. బట్ ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా టికెట్‌కి ఎసరొచ్చేసింది. జనసేనతో పొత్తుతో ఆ సీటు ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్‌కి వెళ్ళిపోయింది. ఈ పరిణామాలతో వర్మ కంటే ఆయన అనుచరులే ఎక్కువగా ఆందోళన చెందారు. అయితే చంద్రబాబు సర్ది చెప్పడంతో ఆయన ఆగారు. అయితే వర్మకు తగిన నామినేటెడ్ పదవైతే ఎప్పటి వరకు రాలేదు. ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. ఆ నిర్వేదం ఓ వైపుంటే, మరోవైపు ఆయన రాజకీయ జీవితం గురించి తాజాగా జరుగుతున్న మరో ప్రచారం ఆయన వర్గీయులలో కలవరం రేపుతోంది. వర్మ వచ్చే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని ప్రచారమైతే పిఠాపురంలో సాగుతోంది. దాంతో ఆయన వర్గం ఆందోళనను గమనించిన వర్మ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చేసిన కామెంట్సే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తాను రాజకీయం కోసమే కాదు, తన జీవితమంతా పిఠాపురంతోనే ఆధారపడి ఉంది అన్నారు. తాను వేరే చోటకు ఎందుకు వెళతాను అంటూ ప్రశ్నించారు. తన ఎదుగుదలంతా పిఠాపురంతో ముడిపడి ఉంది అని చెబుతూ వేరే నియోజకవర్గంలో పోటీకి ఛాన్సే లేదు అని ఆ రూమర్లన్నీ కొట్టిపారేశారు. దీంతో వర్మ వచ్చే ఎన్నికల్లో అయినా పిఠాపురం నుంచి పోటీకి రెడీ అవుతారు అన్న సంకేతాలైతే బలంగా వినిపించారు. ఇక ఇక్కడున్న ప్రశ్న ఏంటి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం తన సొంత సీటుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఆయన పిఠాపురంలో తన సొంత నివాసం కూడా నిర్మించుకుంటున్నారు. రాజకీయాలలో ఉన్నంతకాలం పిఠాపురాన్ని వీడేది లేదు అన్న సంకేతాన్ని పవన్ వైపు నుండి పంపిస్తున్నారు. దాంతో వర్మ కూడా పిఠాపురం తన జన్మస్థానమని ఎమోషనల్ టచ్తో కూడిన కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే పిఠాపురం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో వర్మ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. వచ్చే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు పైనే ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ రకమైన రాజకీయ చర్చలు, రచ్చలు కొనసాగుతూనే ఉంటాయి. మరి చూడాలి పిఠాపురం ఈసారి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వెళుతుందా, వర్మకు వెళుతుందా అని.